కేసీఆర్ కుమార్తె కవిత భావిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నౌక అవునో కాదో కానీ కవిత రాజకీయ భవిష్యత్తుపై నీలిమేఘాలు మాత్రం కమ్ముకుంటున్నాయి. రెండు జాతీయ పార్టీలను ఆమె వ్యతిరేకిస్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో తనను జైలులో పెట్టిన బీజేపీ పార్టీ అంటే ఆమెకు ద్వేషం. కాంగ్రెస్ పార్టీ అంటే చులకన భావన. రెండు జాతీయ పార్టీల మీద అటువంటి వైఖరి తీసుకోవడం ఆమె ఇష్టం. కానీ రెండు జాతీయ పార్టీలకు దూరంగా ఉన్న వ్యూహాలను అనుసరించిన నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నారో గమనించుకోవాలి. కవిత తండ్రి కేసీఆర్కు ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నొక్కాలో బాగా తెలుసు. అందువల్లనే కాలగర్భంలో కలిసిపోయిన ప్రత్యేక తెలంగాణ వాదాన్ని తెర మీదకు తెచ్చి ప్రత్యేక తెలంగాణ సాధించగలిగారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో ఉన్న వైరుధ్యాలను, రాజకీయ పార్టీల బలహీనతలను ఆయన చక్కగా వాడుకున్నారు. యలకుర్తి సభలో కేసీఆర్ బీజేపీ పార్టీని గట్టిగా విమర్శించకున్నా, కులగణనను కీర్తించకున్నా దానికి తప్పు పట్టకుండా పెద్ద రాజకీయ కారణం ఉంటుంది. ఆయన తప్పకుండా రాజకీయ కారణంతోనే కులగణన మీద కీర్తించలేదు అని మనం భావించాలి. బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ చరిత్రలో అత్యంత క్లిష్ట దశలో ఉంది. పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోర్టుల్లో కేసులు నడుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో జరిగిన అవకతవకలు, లోపాలపై విచారణను ఎదుర్కొంటున్నది. విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్లపై అనేక ఆరోపణలకు సమాధానాలు చెప్పాల్సి వస్తున్నది. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ కుటుంబంలోనూ బీఆర్ఎస్ పార్టీలోనూ ఉన్న అంతర్గత విభేదాలను కవిత తన లేఖ ద్వారా, పత్రికా ప్రతినిధుల సమావేశం ద్వారా వెల్లడించడం తెలంగాణవాదులకు, పార్టీ అభిమానులకు అంతగా రుచించటం లేదు. యుద్ధంలో విజయం సాధించడం కష్టం అన్న సందర్భంలో సైనిక స్కందావారాల్లో, శిబిరాలలో సేనాధ్యక్షుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. అటువంటి వాతావరణమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వైఎస్ఆర్ కుమార్తె షర్మిల మాదిరిగానే కవిత కూడా ఎవరి మాట ఖాతరు చేసే రకం కాదు. మహా మొండి మనిషి. కవితను లిక్కర్ కేసు నుంచి తప్పించడానికి, కాళేశ్వరం విచారణను నీరుగార్చేందుకు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలన్న ఆలోచన ఒక దశలో వచ్చి ఉండవచ్చు. 101% అటువంటి ప్రయత్నం జరిగిందని, పలుమార్లు అటువంటి ప్రయత్నం చేశారని కవిత బాహాటంగా ప్రకటించారు. కాబట్టి అది నిజం కూడా కావచ్చు. నరేంద్ర మోడీని ప్రధాని పదవికి సవాలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాదిరిగానే కేసీఆర్ కూడా తోక ముడిచి ఉండవచ్చు. బీఆర్ఎస్ను ఎన్డీఏలో చేర్చడానికి కానీ, బీజేపీలో విలీనం చేయటానికి కానీ కేసీఆర్ సిద్ధపడి ఉండవచ్చు. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో ఒకసారి, టీడీపీ బీజేపీలతో మరోసారి జతకట్టిన విషయం తెలిసింది. కేసీఆర్ జీవించి ఉండగానే పార్టీలో శిబిరాలు, గ్రూపులు ఏర్పడటం విచిత్రంగా ఉంది. పార్టీ రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి వారసత్వం తనదేనన్న ధైర్యంతో ఉన్నారు. అయితే కేసీఆర్ మేనలుడైన హరీష్ రావుకు పార్టీ కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ, ప్రజల్లోనూ పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సమస్యలు పరిష్కరించగల నాయకుడిగా గుర్తింపు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, అవినీతిపై జరుగుతున్న విచారణలో భాగంగా పీసీ ఘోష్ కమిషన్ను ఆయన కూడా హాజరు కావాలని పిలిచింది. ఎన్డీఎస్ఏ నిపుణులు ఇచ్చిన నివేదిక ఇప్పటికే బీఆర్ఎస్ ప్రతిష్టను, కేసీఆర్, హరీష్ రావుల వ్యక్తిగత ప్రతిష్టను కొంతమేర దెబ్బతీసింది. ఇటువంటి క్లిష్ట సమయంలో కవిత లేఖాస్త్రాన్ని సంధించింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు గొంతులో పచ్చివెలక్కాయ ఇరుక్కున్నట్లుగా పరిస్థితి ఉంది. కేసీఆర్ బంధువర్గం కూడా కేటీఆర్, కవితల మధ్య రెండు శిబిరాలుగా చీలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కవితకు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించాలని బంధువుల్లో ఒక వర్గం కోరుతోంది. బంధువులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఇప్పటికే ప్రారంభమైపోయింది. ప్రాంతీయ పార్టీలు కుల పార్టీలుగా, కుటుంబ పార్టీలుగా దిగజారిపోవడం సర్వసాధారణం. తమిళనాడులో కరుణానిధి కుమారుల మధ్య జరిగిన పోరులో స్టాలిన్ విజేత అయ్యారు. కనిమొళి రాజీ పడి ఆయనతో కలిసిమెలిసి రాజకీయాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనూ, జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీ పార్టీలోనూ కుటుంబ కలహాలు చూసాం. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం వంతు అయింది. 2006 నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమించానని, ఎంతో డబ్బు ఖర్చు పెట్టానని కవిత చెబుతున్నారు.
టీఆర్ఎస్ పార్టీని తొలి రోజుల్లో నడపడానికి కేసీఆర్ గారే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కవిత గారికి అంత డబ్బు ఎలా వచ్చిందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. కవితకు ఆమె సోదరుడు కేటీఆర్కు పొసగటం లేదని స్థానిక నాయకులు కార్యకర్తలు పసిగట్టారు. అందువల్ల ఆమె నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటే కేటీఆర్ తమ తోక కత్తిరిస్తారని వారు భయపడుతున్నారు. ఈ అంశం కవితను ఆగ్రహానికి గురి చేస్తున్నది. సోదరుడి మీద నిప్పులు చెలుగుతున్నారు. సోషల్ మీడియాలో తనపై దాడి జరుగుతున్నప్పుడు పార్టీ తన తరఫున పోరాడలేదన్నది కవిత ప్రధాన ఫిర్యాదు. హరీష్ రావుపై విమర్శలు వచ్చినప్పుడు పార్టీ భిన్నంగా వ్యవహరించిందన్న ఆమె విమర్శ. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వం తప్ప మరెవరి నాయకత్వం అంగీకరించని కవిత పదే పదే ప్రకటిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్లతో పొత్తు వద్దు, కేటీఆర్ హరీష్ రావు నాయకత్వం వద్దు అంటున్న కవిత బీఆర్ఎస్లో ఎలా ఇమ్మడగలుగుతారో చూడాలి. పార్టీని కేసీఆరే కాపాడుకోవాలని కవిత కోరుకుంటున్నారు. ఆమె మీడియాతో ఇష్టాగోష్ఠిలో చాలా విషయాలు చెప్పారు. ఆమె ఏమి చెప్పారో చూద్దాం. కేసీఆర్ 25 ఏళ్లుగా వందల లేఖలు రాస్తున్నా అందులో తప్పేముంది? సాధారణంగా లేఖను చదివి కేసీఆర్ చింపేస్తారు. నా కర్మ బాగా లేకో మరొకటో తెలియదు, కానీ ఎవరో కుట్రపూరితంగా లేఖను బయటకు లీక్ చేశారు. ఎందుకని కర్మ బాగాలేదని అనుకుంటున్నారు? లీకు వీరులకు బయటపెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతుంటే గ్రీకు వీరుల్లా ప్రవర్తిస్తున్నారు. నేను మా నాన్నకు లేఖ రాస్తే మీకు నెప్పేంది? నాపై ప్రతాపం చూపడం మానుకొని కాంగ్రెస్ బీజేపీలపై చూపండి. నేను అసలే మంచిదాన్ని కాదు, నోరు విప్పితే తట్టుకోలేరు. లేఖలో నేను సూచించిన అంశాల్లో ఒక్కటైనా తప్పుందా? కోవర్టులే పార్టీకి నష్టం చేస్తున్నారు. గతంలో పార్టీలో ఉన్న పెద్ద నాయకులు ఇప్పుడు రేవంత్ దగ్గర ఉన్నారు. నాతో ఉన్న నాయకులు ఎవరూ కాంగ్రెస్లో చేరలేదు. నేను ఎన్నడూ పదవులు అడగలేదు, ఆత్మాభిమానం మాత్రమే కోరుకుంటున్నా. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కరించను. నల్లికుట్ల రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు చేయకుండా ఏ అంశంపైనా నేను నేరుగా మాట్లాడతా. నేను బీఆర్ఎస్కి వ్యతిరేకం కాదు, కొత్త పార్టీ అవసరం లేదు. ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు. పార్టీని కేసీఆర్ కాపాడాలి అంటే ఆమె అంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి పదవుల కోసం పోటీపడి ఒకరినొకరు ఓడించుకున్నారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం చర్యలు తీసుకుంది? నేత ఎవరూ ఎందుకు స్పందించడం లేదు? క్షేత్రస్థాయి ఉద్యమ కార్యాచరణ ఎందుకు చేపట్టడం లేదు? నోటీసులపై కార్యాచరణ చేపట్టకుండా అమెరికాలో పార్టీ రజతోత్సవాలు వేడుకలు నిర్వహిస్తే ఏం లాభం? నన్ను రేవంత్ రెడ్డి కోవర్ట్ అనడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నిస్తున్నారు. కుటుంబంలో విభేదాలు ముదురుపాకాన పడ్డాయి అనటానికి కవిత లేఖ, తర్వాత ఆమె పత్రికల వారితో జరిపిన ఇష్టాగోష్ఠి ప్రధాన సాక్ష్యాలుగా చెప్పవచ్చు. దాంతో పత్రికల వారికి కావాల్సినంత మేత, ప్రజలకు కావాల్సినంత విప్ర వినోదం. ఏం జరుగుతుందో రాజకీయ వెండితెరపై చూద్దాం.